ఈరోజు మందమారి పట్టణంలో స్వర్గీయ క్రీస్తుశేషులు గడ్డం వెంకటస్వామి కాక మరి జయంతి 96వ జయంతి జరుపుకోవడం మందమారి మండలంలో మరి మందమారి పట్టణంలో మందమారి అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుపుకోవడం అన్నది చాలా సంతోషం. కాక చేసినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో మరి కార్మికులకు, కర్షకులకు, మరి శ్రమజీవులకు అందరినీ కూడా ఒకే దాటి మీద ఒకే విధంగా ఆలోచించి పనిచేసినటువంటి కాక ఇవాళ ఈరోజు మన దగ్గర లేకపోవడం అనేది మన దురదృష్టకరం. అయినా మంచి చేసే పేండు. ఎందుకంటే ఇవాళ ఏదైతే కార్మిక చట్టాలల్లో ఏదైతే కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిండ్రో వారు అప్పుడు కార్మికులకు పెన్షన్ ఉండాలి, కాంట్రాక్టర్ కార్మికుడైనా వాళ్ళకు పెన్షన్ ఉండాలి. వాళ్ళు ఉన్నంత కాలము మరి పనిచేస్తూ వాళ్ళకు కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు లేవనప్పుడు వాళ్ళకు పెన్షన్ 10వ పాతికి వస్తే బతుకుతారు, ఎవరి మీద ఆధారపడకుండా అని మరి ఈపీఎఫ్ అనే పెన్షన్ 1995 పెన్షన్ స్టార్ట్ చేసిర్రు వారి ఆధ్వర్యంలో. వారు కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు అది ఈరోజు మరి కార్మికులకు అందరికి కూడా వర్తిస్తూ ఉన్నది. ఈవెన్ కాంట్రాక్టర్ కార్మికులకు కూడా వర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఇంత మంచి పని చేసిన కాక మరి మరవలేని విషయము. ఎందుకంటే ఒక్క మాల సంఘాన్ని గుర్తుపెట్టుకొని కాదు, ఆయన మాల కులంలో పుట్టినందుకే కాదు, ఎంతో మందికి మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉండి అందరికీ వర్తించే విధంగా చేయాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ ఏదైతే అందరికీ వర్తించాలే మన భారతదేశంలో ఉన్నటువంటి రాయితీలు అని రాజ్యాంగాన్ని ఏదైతే రచించిందో దానికి ఆచరణగా పనిచేసినటువంటి మరి కాకా వెంకటస్వామి గారిని ఇవాళ చెప్పుకోక మనం తప్పదు. గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి 96వ జయంతి సందర్భంగా జాతీయ మాల మహానాడు మందమరి పట్టణ కమిటీ అధ్యక్షులు దాసరి రామన్న గారి ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి గారి జయంతి వేడుకలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గజ్జెల్లి లక్ష్మణ్ గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో కార్మిక చట్టాలను అందించినటువంటి ఒక మహానాయకుడు